चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। నా పేరు దుర్గా ప్రసాద్. అయితే ఈ రోజుల్లో ప్రేమ అన్నది కూడా చాలా వాల్యుబుల్ కాదన్నట్టుగా వాడుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే లవ్ పేరు చెప్పి వాళ్ళకి తగ్గ ఏయో చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదు. ప్రేమ అనేది ఒక వాల్యుబుల్ టైం. అంటే ఒక ఆగ్రాలో ఒక తాజ్మహల్ కట్టించారంటే ఒక షాజహాన్, దానికి ప్రేమే అన్ని నిదర్శనం. సో అటువంటివి అన్నీ కూడా ప్రేమ అన్నది చాలా వాల్యుబుల్. కానీ మన జనం ఏం చేస్తారంటే మన మనుషులు ప్రేమ అనే ఒక పదాన్ని వాడుకుని ఏదో రకాలుగా ఏయో చేస్తారు. సో అట్లా జరగకుండా ఉండాలని చెప్పి చేసిందే ఈ ప్రేమించాక పిచ్చలు అవుతారా, నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు అచ్చం షాప్లో ఉన్నాము. సో ఆయన్ని మన ప్రేమించాక పిచ్చలు అవుతారనే కాన్సెప్ట్ ద్వారా కానీ ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. బసవరాజు గారు. ఓకే సార్, మేము ప్రేమించాక పిచ్చలు అవుతారని చెప్తారు. అయితే మీరు లవ్ మ్యారేజ్ సార్ మీదే అరేంజ్ మ్యారేజ్? అయితే ఈ రోజుల్లో ప్రేమించాక చాలామంది పిచ్చలు అయిపోతున్నారు సార్. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిన్సియర్గా లవ్ చేస్తారంటారు. సో లవ్ చేసుకున్న తర్వాత అబ్బాయిలు కానీ అమ్మాయి ఇంట్లో కానీ అబ్బాయి ఇంట్లో కానీ పట్టుకోవడం లేచి వెళ్ళిపోవడం, తర్వాత అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. సో అదే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎవరో కొన్ని యాక్సెప్ట్ చేయలేదు అనుకో, నిజంగా మంత తాగేయడం, అబ్బాయిలు అమ్మాయి కొద్ది మంత తాగేయడం, సూసైడ్ చేసుకోవడం లాగా చేస్తున్నారు కదా. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఈ రోజుల్లో లవ్ అన్నది ఉందా లేదా? అంటే చెప్పాలంటే అంటే ఏమీ నిలబడతలేదు. ప్రతి ఒక్కరికి ఇతనే ఆడి వెనకాల ఇది పడింది, ఇది వెనకాల ఆడిపడింది అని తప్ప వాళ్ళ లవ్ అనేది ఏం లేదు. అసలు ఏం కాన్సెప్ట్ అయితే ఇతనే షో తప్ప ప్రజల్లో బండి వచ్చేది ఇప్పుడు ఏం కనపడతలేదు. అది అంతా కూడా అంతే, డబ్బు గురించి లేకపోతే మనీ గురించి ఈవెంట్ అంతే. ఉన్న వాళ్ళ అమ్మాయిని ప్రేమించాను, అది పడిపోయింది, నాకు డబ్బు వచ్చింది, అదే కాన్సెప్ట్. అంతకు మించి వేరే ఏం కనపడతలేదు అసలు. చెప్పాలంటే అంతే, అంతకు మించి ఇంకేం లేదు దాంట్లో. నిజమే సార్. ఈ రోజుల్లో చెప్పగలరా ఆడపిల్లల గురించి? వాళ్ళు తెలుసుకోవాలి. ఇంత పబ్లిసిటీ మన టీవీలో చూపెడుతున్నారు కాబట్టి కంపల్సరీ తెలుసుకోవాలి. వాళ్ళు కూడా లోకజ్ఞానం అందరికీ తెలుస్తుంది, చదువుకుంటున్నారు కదా, అందరూ ఎడ్యుకేటెడ్ పీపులే కదా, వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు మసులుకోవాలి. అది ఎవరి దాని ఒకరు చెప్తే వచ్చేది కాదు కదా. అది నేను చెప్పి మీరు చెప్పి వచ్చేది ఏం కాదు. అది అలా వాళ్ళు మార్చుకుని వాళ్ళు ఏదో సర్చ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా థ్యాంక్స్ సార్ చెప్పింది. నిజంగా ఈ రోజుల్లో లవ్ అన్నది లేదని చాలామంది చెప్తున్నారు సార్. మ్యాక్సిమం నేను తెలిసిన చాలామందిలో ప్రేమించక ఏదో పిచ్చలు అవుతున్నారు సార్. సో అలా కాకుండా ఉండాలని చెప్పి నేను చేస్తున్న ఈ ప్రయోగాన్ని మీరు ఎంతో చక్కగా చెప్పారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదండి మన బసవరాజు గారు చెప్పింది. రియల్గానే ప్రేమించక పిచ్చలు అవుతారా అంటే రియల్గా అవుతారు. ఈ రోజుల్లో లవ్ అన్నది లేదని అంటున్నారు. సో నెక్స్ట్ ఆడియన్స్ కూడా ఏమంటారో చూస్తామండి. సో మనం బయలుదేరాం. ఓకే, మీ పేరెంట్స్ సార్? ఇది లవ్ మ్యారేజ్ అండి అరేంజ్ మ్యారేజ్? అంతమంది పిల్లలు? అమ్మాయి అబ్బాయి. ఈ రోజుల్లో రియల్గా లవ్ అన్నది లేదండి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్తారు? చెప్పండి సార్. అంటే మాకేం తెలియదు. చెప్పండి సార్, మీకు తెలిసిన ఒక లైన్లో చెప్పండి సార్. అది బాబు అసలు ఏంటి అప్పర గారు మీరు చెప్పండి, ప్రేమ గురించి అభిప్రాయం ఏంటో? ప్రేమ గురించి అభిప్రాయం చెప్పాలంట. ప్రేమించచ్చు కానండి, ప్రేమ పేరు చెప్పి చాలా మంది ఆడుకుంటున్నారు. అమ్మాయితో అబ్బాయిలు ఆడుకుంటున్నారు.
సో అట్లా ఆడుకోకూడదని చెప్పి మా ఈ ప్రేమించాక చిరవుతుంది ప్రోగ్రామ్ ఉంది. సో దీని ద్వారా కానీ సరే మీకు తెలిసిన ఫ్యామిలీకి అందరికి కూడా లవ్ చేస్తే లవ్ చేయండి, సిన్సియర్గా పెళ్లి చేసుకోండి అని మాత్రం చెప్పండి. నేను మీ కొడుకుని కాసి పెట్టుకుని చెప్పండి. ఆయన పేరు సార్ మీ పేరేంటి? నా పేపర్ వెంకన్న బాబు. వెంకన్న బాబు గారు. ఓకే అండి. సో మీరు లవ్లో ఫెయిల్ అని చెప్తున్నారు కదా, ఫెయిల్. సో అదేంటో మా ఆడియన్స్ చెప్తే వాళ్ళు కూడా అంటారు. చెప్తానండి. నా పేరు ఇప్పటి వెంకన్న బాబు అండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను గతంలో. ఎవరంటే మా అక్క కూతురు చచ్చిపోయింది, నలుగురు చచ్చిపోయింది. నేను ప్రేమించాను. ఆ అమ్మాయి కూడాను నన్ను ప్రేమించింది. అవుతే ఏంటంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలోను వాళ్ళ అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏం చేశారంటే, ఆల్రెడీ మీ అక్కని అక్కడ ఇచ్చాం కదా మేము, అక్కడ వాళ్ళిద్దరికి కుదరదు అని చెప్పాను. నేను అడిగానండి, ఎందుకు కుదరదని అడిగాను. ఆ ఇంట్లో అందరూ మగదిక్కు లేదు, ఆడదిక్కు లేదు, తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి సాగర్ చేయాలని చెప్పేసి పెళ్ళి ఆపేశారు. అప్పటి నుంచి మా ఇద్దరికి ప్రేమ పరిచయం అలా ఉండిపోయింది. ఆ అమ్మాయి ఇంకో అతను ఎవరినో పెళ్లి చేసుకుంది, నేను ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా మా ఇద్దరికి ప్రేమ వ్యవహారం నడుస్తూ అవుతుంది. అలాగే నడుస్తూ ఉన్న టైంలోనూ మాకు పరిచయం అలాగే ఏర్పడింది. ఆ అమ్మాయి భర్త హింస చేతంతో గతంలో కొన్నిసార్లు ఫోన్ చేసి, బాబా ఇలా జరుగుతుంది బావా, ఇలా చేద్దాం బాబా అని చెప్పి సందండి. అంటే అప్పుడు నేనేం చేశానంటే, సరిలో పని చేద్దాం, నీ భర్త నీకు సరిగ్గా చూడలేదు కాబట్టి నేను నీకు న్యాయం చేస్తాను, నేను నీకు ఎందుకు గొడవ, ఎందుకు, నాకు పెళ్ళింది నీకు పెళ్ళింది, సరే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు ఏంటంటే, నా భర్త నీకు కలిసి ఉండలేదు అందే, అయితే పని చేద్దాం, నీ భర్త కలిసి ఉండలేదు కాబట్టి నేను నీకు ఆదరంగా ఉంటానని చెప్పేసి అప్పటి నుంచి మేము గత 7 సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఉంటున్నాము. తనకి ఇంట్లో ఏం జరిగినా నేను చూసుకుంటున్నాను. తను భర్త వదిలిపెట్టిన తర్వాత ఈ రోజుకి ఏటు చెడ్డ మొత్తం ఆ ఇంట్లో ఏం జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఏం జరిగినా మొత్తం. అలాగే ఇప్పుడు మీ ఫంక్షన్ ఉంది కదండి, లోకల్గా ఫంక్షను అంటే ఏంటంటే వాళ్ళ ఇంట్లోనూ 2 ముసలు చనిపోయారు. ఆ చనిపోయినప్పుడు కూడా నేను దగ్గరుండి వాళ్ళ చెల్లి విమల, ఆ చెల్లి విమల ఎక్కడ పని చేద్దంటే అనకాపల్లిలో ఉంటుంది. ఆవిడ చేసే పని ఏంటంటే ఒక రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్కి యజమాని ఆవిడ. అలాగే ఆ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లోనూ ఈ అమ్మాయి భర్త గొడవపడి వెళ్ళిపోయిన తర్వాత, అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను అడిగి ఎంక్వైరీ చేస్తే, బాబా ఎక్కడైనా నన్ను మా చెల్లి ఆపేసిన దగ్గర నన్ను నా బాకీ కట్టాలంటే ఆ బాకీ నేను కట్టాను 55,000 అక్షరాల 50,000 అండి. అక్షరాల 55,000 రూపాయలు నేను కట్టి అనకాపల్లి నుంచి తీసుకొచ్చి, ఎవరు బాకీ కట్టాలంటే చక్రవర్తి కట్టాలి బాకీ. అంటే వాళ్ళకి నన్ను చూపించాలంటే, నీలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే నువ్వు డబ్బులను తెలిసిపోద్దని చెప్పి నన్ను మాయ మాటలు చెప్పి నన్ను పక్కన పెట్టి వాళ్ళు మబ్బీ చేసి నన్ను ఆ అమ్మాయిని నాకు అప్పచెప్పారండి. అప్పచెప్పిన తర్వాత కూడాను మళ్ళీ ఆ అమ్మాయిని అదే వృత్తిలోకి రికార్డింగ్ డ్యాన్స్లో తీసుకెళ్ళడం కోసం నన్ను మోహం చేసి మాయ మాటలు చెప్పి నాకు చేశారు. ఆయన బాధపడలేదు నాకు, ఎందుకంటే నాకు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. నాకు చిన్నప్పటి నా మేనగోళ్ళు, నా కూతురు లాంటిది, నా చెల్లాంటిది అని నా మేనగోళ్ళు చిన్నప్పటి నుంచి ఒక ఉద్దేశంతో నేను ఆగిపోయాను. బాగా ప్రేమించి ఎంతో ఇదిగా నేను చూసుకున్నా అన్ని సక్కగా బొల్లిన హాస్పిటల్లో పని చేయటానికి ఒప్పుకుంది. సచ్చా వద్దు బొల్లేసలు పని చేయద్దు నువ్వు అని చెప్పాను. బావ అలా కాదు బావా ఇదని చెప్పి అంది. ఇదంటే అయితే పని చేసుకోవే ఎందుకని చెప్పి అప్పటి నుంచి వచ్చే జీతం ఎంత, చేసే పని ఎంత అయినా కానీ ఇంట్లో కుటుంబం ఆ పిల్ల చచ్చిపోయి, అంటే నా మేనగోళ్ళు నేను పెళ్లి చేసుకున్న భార్య, ఆ పిల్లకి స్కూల్ ఫీజు కట్టాలన్నా నేనే కట్టాలి, స్కూల్ బట్టలు కొనాలన్నా నేను కొట్టాలి, పుస్తకాలు కొనాలి నేనే కొనాలి. ఇవన్నీ చేసి ఎంతో ప్రేమించి, ఎంతో ఇది గాఢంగా ప్రేమించి నా భార్యని కూడా వదిలేసుకొని, నా పిల్లలు కూడా వదిలేసుకొని నేను అన్నీ చేసి తన కోసం ఎంతో ఇదిగా చేశాను. నేను చేసినా కానీ ఈ రోజుని ఎప్పుడు లేదు. దీనికి కారణం ఎవరంటే వాళ్ళ చెల్లి మిలవ అనకాపల్లిలో రికార్డింగ్ డ్యాన్స్లో ట్రూపు మాస్టర్ ఆవిడ రికార్డింగ్ డ్యాన్స్ చేద్దాం. ఆవిడ అలా ఆయన సీతిని విమల అనకాపల్లి విశాఖ జిల్లా.
విశాఖ జిల్లా అనకాపల్లి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారు. గతంలో నా పిల్లని కూడా తీసుకెళ్ళి అదే మా సచివాడిని తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పి మోహన్ చేశారు. నేను అన్నది కాదని వాళ్ళకి 55 రూపాయలు బాకీ కట్టి ఇందా మీకు చెప్పాను కదా, 50 బాకీ కట్టింది. ఆ బాకీ కట్టి తీసుకొచ్చుకున్నాను. నేను తీసుకొచ్చుకోవడానికి మాకిద్దరికి గొడవలు లేవు. ఆవిడ బొల్లి హాస్పిటల్ పని చేసుకోండి కావాలితే మీరు మాట్లాడండి సార్. ఓకే ఏడకండి సార్ ప్లీజ్. మీ బాధ చెప్తే మిగతా వాళ్ళు కూడా అలా కాకుండా చూసుకోవడం కోసమే మేము చేసిన ప్రేమించాక పిక్చర్ అవుతారు కాన్సెప్ట్ గురించే మేము చేసిన. సో నీ గురించి మారని చెప్పు. ఎంతగా ప్రేమించారు చెప్పరంటే మళ్ళీ ఒకప్పుడు రౌడీ అది ఒకప్పుడు రౌడీకి తిరిగబడి చేసేవాడిని. నీ గురించి మారని ఎలా ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చి నా జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఇది 6 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం ఎంటర్ అయిన తర్వాత బావా అయినందుకు బావా అని ఇద్దరు కలిసి ఉందని చెప్పండి. ఇద్దరం కలిసి ఉన్నాం. ఇంకే రౌడీ చేయట్లేదు. నేను కావాలంటే మీరు తణుకు నా తణుకండి తణుకు పోలేని కనుక్కు నా మీద కేసు ఏం చేయండి. మారిపోయి సచ్చా ఏంటి అని ఇద్దరు అమ్మాయి కోసం ఇద్దరం కలిసి అన్నీ చేసుకొని ఇదిగోండి ఆటో కొనుక్కున్నాం. 3 ఆటోలు దాని పేరు మీద అయితే చెప్పు. 3 ఆటోలు కూడా ఆమె ఫ్యామిలీ కొన్నాం. 3 చూసుకోండి ఇదిగోండి పబ్బులు చచ్చిపోయినాయి. 3 ఆటోలు ఇదిగోండి చచ్చా ఇదిగోండి 3 ఆటోలు 2 ఆటోలు కనబడతలేదు. ఒక ఆటో మనోడి దగ్గర ఉంది. 2 రోజులు దాచి 2 నెలలు చెప్పరా ఇదిగో సచ్చా వాకింగ్ చేస్తున్నారు చిల్లు. దాని పేరేం పేరు చెప్పు. విమల. వీళ్ళందరూ కలిసి ఆ అమ్మాయి మాత్రం సచ్చి అన్నది చాలా నెంబర్ 1 అండి. చాలా మంచి మనిషి ఆ పిల్ల. అన్న అమ్మాయి మా ఆవిడ చాలా మంచి మనిషి. మా ఆవిడ మనసు మార్చింది ఎవరంటే వాళ్ళ అమ్మ నాగరత్నం, వాళ్ళ చెల్లి విమల. వీళ్ళ అమ్మ నాగరత్నం, వీళ్ళ చెల్లి చచ్చిపోయి నిమ్మలో ఏం చేస్తారంటే అనకాపల్లిలో రికార్డింగ్ జాయిన్ చేస్తారండి. వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా అదే విశాఖ జిల్లాలో రికార్డింగ్ జాయిన్ చేస్తారండి. ఈ అమ్మకి లేనిపోయి చెప్పి అన్నీ చేస్తున్నారండి వీళ్ళు. కానీ దీనికి ఇష్టం లేదు. ఇష్టం లేక నా దగ్గరికి వచ్చింది. ఇష్టం లేకపోతే భర్తను నా దగ్గరికి వద్దండి. దానికి ఎన్ని చూస్తున్నాను నేనండి తనకి. అమ్మ ఏంటంటే ఈ రోజు కూడా ఏం కాలితే అది నేను చూసుకుంటున్నాను. కానీ ఇవాళ నాకు జరిగిన గొడవ ఏంటంటే నన్ను కాదని గొడవ పెట్టి చేసిందండి. అదేం కదా నాకు కావాల్సిందండి. తను వస్తుందనుకోండి, నేను తన్నే నువ్వు చేసిన తప్పు పక్కన పెట్టు, ఒకప్పుడు జరిగింది గరిపోయింది, ఇప్పుడు నేను చూసుకుంటాను నిన్ను అని చెప్తున్నానండి. కానీ దొంగ ఫోన్లు అండి వాళ్ళు. దొంగ ఫోన్ అంటే ఎలాగంటే మీ ముందు ఫోన్ పెడతానండి. ఫోన్ ఓకే అండి. మీ ముందే ఫోన్ పెడతానండి. బ్యాలెన్స్ లేదన్నయ్య. చెప్పండి. వీళ్ళ చుట్టాలకి అందరికీ ఫోన్ చేసి చెప్తున్నానండి. అమ్మాయి ఎక్కడ ఉందంటే నాకు కనబడింది వచ్చేస్తుందని చెప్పి అంటున్నారండి. నన్ను ఎందుకు మోసం చేయటండి? నా డబ్బు ఏం చేసినండి వాళ్ళ అమ్మాయి ఎవరో చచ్చిపోయిన అమ్మాయి పెద్ద మనిషి అయింది. డబ్బులు ఎవరు నేను దగ్గరుండి 80,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేశాను. వాళ్ళ ముసలు చచ్చిపోతే వాళ్ళ దినాల దెబ్బలో మొత్తం అని చేశాను. ఆ విషయం అందరూ తెలిసండి. ఇది కాకుండా మళ్ళీ ఈ అమ్మాయికి ఉద్యోగం కాలుతాయి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎరగారు అక్కడ తిరిగి అని చేశానండి అండి. ఇది కాకుండా మళ్ళీ నీకు ఇంట్లోనూ ఈ రోజుకి నీ ఇంట్లో ఏం లేదు. నీ ఒళ్ళు ముసలు చచ్చిపోయారంటే నీ ముసలికి ఎదర గూడేసాను. ఆ గూడు తీసాను చచ్చిపోయిన తర్వాత. మళ్ళీ నువ్వు అద్దెంట్లో ఉండన్నారు, అద్దెంట్లో ఉన్నావు. అద్దెంట్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలంటే ఎదర 40,000 పెట్టి నీకు ఎదర బాత్రూమ్తో పాటు గదితో పాటు అన్నీ కట్టి చేశాను నేను. ఇవన్నీ పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ తర్వాత మళ్ళీ నీకు ఇంట్లో వేయలేదంటే గ్యాస్ పంట పొయ్య గీయ మొత్తం నీ ఇంట్లోనూ ఒక్క మంచం తప్ప యథార్థంగా చెప్తున్నాండి. కావాలంటే ఆ అమ్మాయిని అడగండి. నేనేదో కొన్ని చేసినండి. నేను రౌడీని ఏదో కొన్ని దొంగ